రవి, ఏరా మీ ఆవిడ మీ డ్రైవర్తో పారిపోయిందట. పాపం, ఏం చేస్తాం, ధైర్యంగా ఉండు అన్నాడు. రాజు, ఇందులో పాపమేముందిరా, నేను ఇంకో డ్రైవర్ని పెట్టుకుంటాను అన్నాడు. నా భార్యకు నా మీద కోపం ఉందో ప్రేమ ఉందో నాకు సులభంగా తెలుస్తుంది. 10 సంవత్సరాల సంసారంలో అనుభవం మీద గ్రహించాను అని చెప్పాడు సాయి. అబ్బా, స్త్రీ మనసు గ్రహించడం బ్రహ్మతరం కూడా కాదంటారు. కేవలం 10 ఏళ్లలో నీవు ఎలా గ్రహించావబ్బా అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అరవింద్. ఈజీ, ప్రేమగా ఉన్నప్పుడు నా షర్టు విడిచినప్పుడు ఉతుకుతుంది, కోపంగా ఉన్నప్పుడు నేను షర్టు వేసుకొని ఉండగానే ఉతికేస్తుంది అని చెప్పాడు సాయి. బంగారం లాంటి ఇల్లాలు, నీతో 25 ఏళ్ళు కాపురం చేసింది, ఇంత అకస్మాత్తుగా ఎలా పోయింది అని ఓదార్చుతున్నాడు నాగేశ్వరరావు. కడుపులో నులిపురుగులు చేరాయంటే అవి చావాలని ఎండ్రిని తెచ్చిచ్చా అని కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు కాంతారావు. నీకు సేల్స్ రంగంలో ఏమాత్రం అనుభవం ఉంది అడిగాడు మేనేజర్ ఇంటర్వ్యూలో అనిల్ని. ఉంది సార్, ముందు మా ఆవిడ బంగారం, నా స్కూటరు, ఆ తర్వాత ఇల్లు అమ్మాను అన్నాడు అనిల్. టీవీ వల్ల హింసా ప్రవృత్తి పెరిగిపోతుందని పత్రికల్లో రాస్తుంటే ఏమో అనుకున్నా, అంతా నిజమే అని చెప్పాడు రఘు. ఏమైంది అని అడిగాడు ఫ్రెండ్. నేను రాత్రివేళ మిడ్నైట్ మసాలా ప్రోగ్రాం చూస్తుంటే మా నాన్న చావు కొట్టాడు అని చెప్పాడు రఘు.